అయోధ్యలోని రాములోరి గుడి ప్రారంభోత్సవానికి సుముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న ఆ పవిత్ర ఘట్టం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయ విశేషాలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పంచుకుంది. ఆలయ సముదాయంలోని విశేషాలతో పాటుగా శ్రీరాముని గర్భగుడి వరకు గల విశేషాలను వివరించింది. అయోధ్యలోని రామ మందిరం సంప్రదాయ నగారా శైలిలో రూపుదిద్దుకుంది. నగారా శైలి నిర్మాణం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో నిర్మితమైన దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ శైలిని రామ మందిర నిర్మాణానికి ఉపయోగించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తుల్లో రామ మందిరాన్ని నిర్మించారు. ప్రతి ఫ్లోరు 20 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. ఆలయం మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రధాన గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో 5 మండపాలు ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపాలు. అలాగే దేవతామూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. పిరమిడ్ ఆకృతిలో ఉండే శిఖరాలు, వాటిపైన కలశం వంటి నిర్మాణాలు ఉండేలా అయోధ్య ఆలయాన్ని తీర్చిదిద్దారు. తూర్పు వైపున సింహద్వారం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత 32 మెట్ల ద్వారా ఆలయంలోకి చేరుకుంటారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో కాంపౌండ్ వాల్ నిర్మించారు. కాంపౌండ్ వాల్ 4 మూలలా 4 మందిరాలు ఉన్నాయి. వీటిలో సూర్యదేవుడు, దేవి భాగవతి, గణేష్ భగవాన్, శివుడు కొలువై ఉన్నారు. ఉత్తర దిక్కు వైపు అన్నపూర్ణాదేవి, దక్షిణం వైపు ఆంజనేయుడు మందిరాలు ఉన్నాయి. ఇక రామ మందిరానికి సమీపంలోనే సీతాకూపం అని పిలిచే పురాతన కాలం నాటి బావి ఉంది. వీటితో పాటు వాల్మీకి మహర్షి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షులకు మందిరాలను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 25,000 మంది భక్తులు ఉండేలా ఓ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వైద్యంతో పాటు లాకర్ ఫెసిలిటీని కూడా కల్పించనున్నారు.